ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. నా పేరు పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఇస్కునూత్పల్లి గ్రామంలో ఉన్నటువంటి మన వాల్మీకి సంఘం మహిళలందరూ ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. మరి ఇదే స్ఫూర్తితోనే ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఐకమత్యంగా తమ ఇంటిని, తమ సమాజాన్ని, తద్వారా భారతదేశాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క స్త్రీ కూడా చేపట్టాలని కోరుకుంటూ, మరి ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందు గతంలో అయితే వంటింటికే పరిమితమై అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి స్త్రీలందరూ ఈరోజు మరి ఇంటి నుంచి బయటికి రావడం, మరి గ్రామాలు దాటి పట్టణాలు దాటి ప్రపంచాన్ని కూడా శాసించేంత స్టేజ్లో ఈరోజు మహిళలందరూ ముందుకు పోతున్నారు. మరి ఆ మహిళలందరినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మహిళలందరినీ గౌరవిస్తూ వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున కోరుకుంటూ, ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవానికి కారణం ఏమంటే 1910లో మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి గుడ్డలంగిల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకు అనేక ఇబ్బందులు పెడుతూ, వారు ఏమన్నా కాలకృత్యానికి బాత్రూమ్ పోవాలంటే కూడా ఆ పోయినటువంటి సమయాన్ని కూడా వాళ్ళు లెక్కించుకుంటూ వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో కట్ చేసుకుంటూ మరి వేతనాన్ని ఆ రోజు కూలీని ఇస్తున్నారు. మరి పిల్లలకు పాలు దాపించాలంటే కూడా పోయినా కూడా ఆ సమయాన్ని కూడా వాళ్ళ కూలీల్లో తగ్గించి మరి మహిళలకు అనేక ఇబ్బందులు పెడుతూ వస్తుంటే వాళ్ళందరూ కూడా సంఘటితమై అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తూ 1500 మంది 1910లో 1500 మంది ఒకటేసారి మరి వారిని కార్యక్రమాలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రపంచానికి తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆ రోజు మహిళలందరి సమస్యలను కూడా వ్యక్తపరచడం జరిగింది. అప్పటి నుండి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసుకుంటూ వస్తూ 1975లో ఐక్యరాజ్య సమితి వారు మహిళల కోసం మరి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహిళలు కావాల్సినటువంటి అనేక రంగాల్లో వాళ్ళకి విద్య అయితేనేమి, ఉపాధి అయితేనేమి, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయేదానికోసము వాళ్లకు పని చేస్తున్నటువంటి వాళ్లకు పని వేతనాన్ని పెంచే విధంగా, మరి పని సమయాన్ని ముందు గుడ్డు చాకరీ విధంగా ఉన్నటువంటి దాన్ని మార్చి 15 గంటలు 12 గంటలు ఉండేదాన్ని దాన్ని తగ్గిస్తూ 8 గంటలు మాత్రమే కుదిర్చి మరి ఆ రోజు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవంగా 1975లో మార్చి 8వ తేదీన ఆ రోజు నిర్వహిస్తూ ప్రపంచమంతా కూడా మహిళల గొప్పతనాన్ని తెలిసే విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళా దినోత్సవం, ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. మరి భారతదేశానికి ముఖ్యంగా తెలియజేసుకుంటే మన చరిత్రలోనే రాముని పేరు మాట్లాడాలంటే సీతారామునిగా మాట్లాడతాం, మరి లక్ష్మీ వెంకటేశ్వరునిగా మాట్లాడతాం, అర్ధనారీశ్వరునిగా శివుణ్ణి ప్రార్థిస్తాం. మరి అంతటి స్థానాన్ని మరి భారతదేశం పురాణాల్లో అయితేనేమి, ఇతిహాసాల్లో అయితేనేమి స్త్రీలకు పెద్దపీట వేయడం జరిగింది. మరి నీళ్ళనైతే గంగాదేవిని, భూమినైతే గన భూమాతని, భారతదేశాన్ని మరి మాతృదేశమని మరి అనేక రకాలుగా స్త్రీనే ముందుకు పెట్టుకుంటూ స్త్రీలకు పెద్దపీట వేసుకుంటూ మన సాంప్రదాయాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ వస్తున్నటువంటి మన చరిత్రను, మన హిందువుల చరిత్ర మరో భాగాలన్నింటినీ కూడా మరి బ్రిటిషర్స్ అయితేనేమి, మొఘలులు అయితేనేమి వాళ్ళు పరిపాలించిన సమయంలో మరి స్త్రీలకు ముఖ్యంగా అన్యాయం చేయడం జరిగింది. మరి ఆ రోజు మొఘలులు కానీ
బ్రిటిషర్స్ కానీ మహిళలందరినీ వాళ్ళ విలాస వస్తువులుగా మరి బిడ్డలు పుట్టించే యంత్రాలుగా వాళ్ళను మలుచుకొని మన భారతదేశంలో ఇస్తున్నటువంటి స్త్రీల గొప్పతనాన్ని తగ్గించడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక చట్టాల ద్వారా ఈరోజు మళ్ళీ మహిళలందరూ కూడా ముందుకు పోతున్నారు. ఇదే కోవలోనే ఎన్నో ఏండ్లుగా మహిళా బిల్లు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం నుంచి అయితేనేమి ప్రతి ఒక్క రంగాల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని, ఉద్యోగాల్లో కూడా మహిళలకు ఇవ్వాలని, మళ్ళీ రాజకీయంగా కూడా వాళ్ళు ముందుకు పోవాలని, తద్వారా మహిళా సాధికారత సాధ్యమని అందరూ ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా మహిళా బిల్లుకు ఈరోజు మద్దతు ఇచ్చి మహిళలందరినీ ముందుకు తీసుకొని పోవాలని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మరి ఈరోజు మన భారతదేశ చరిత్ర ఎత్తుకుంటే మరి ఆ రోజు రామునికి కౌసల్యాదేవి ఏ విధంగా మంచి లక్షణాలన్నీ కూడా పురాణాలు ఇతిహాసాలన్నీ నేర్పించి సద్బుద్ధితో మరి రాముణ్ణి మనిషి రూపంలో పుట్టినటువంటి రాముణ్ణి దేవునిగా మలచడంలో ఆ రోజు కౌసల్యాదేవి ఇచ్చినటువంటి పాత్రను మనమందరూ గుర్తు చేసుకోవాలా. మరి ఛత్రపతి శివాజీ గారికి తన తల్లి ఉగ్గుపాలతోనే మరి పురాణ ఇతిహాసాలన్నీ మంచి సత్సంప్రదాయాలన్నీ కూడా నేర్పించి మన హిందూ ధర్మాన్ని ఏ విధంగా నిలబెట్టేదానికి కారణమైనాడో ఛత్రపతి శివాజీ గారు తన తల్లి జిజియాబాయే ముఖ్యమని చెప్పి మనమందరూ తెలుసుకోవాలా. ఆ జిజియాబాయి అయితేనేమి, ఆ కౌశల్య గారి ఆదర్శంతో మరి మహిళలందరూ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ కూడా సద్బుద్ధులతో ప్రతి ఒక్కరికి నేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళందరికీ కూడా సమాజ హితాన్ని తెలిసే విధంగా మరి పౌరులందరికీ కూడా ముందుకు తీసుకొని రావాల్సిన బాధ్యత ముఖ్యంగా మహిళల మీదే ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మహిళలే ముందరికి వస్తేనే ఆ కుటుంబానికి కూడా ముందుకు వస్తుందని, మరి ఏ దేశమైనా ముందుకు పోయింది అనే ఆ పారామీటర్లు, ఆ దృక్పథం తీసుకోవాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి మహిళల ఆర్థిక పరిస్థితిని ముఖ్యంగా తీసుకోవాలని చెప్పి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేశారు. మనకందరూ కూడా ఈరోజు మహిళలు ఏ విధంగా ముందుకు పోతున్నారో, ఆ దేశంలో ఏ విధంగా అయితే కనుక గౌరవిస్తారనే దాని మీదే ఆ దేశం ముందుకు పోతుందా లేదా అని చెప్పి తెలియజేసుకోవచ్చు. కనుక భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ముఖ్యంగా స్త్రీలను గౌరవించుకోవాలా. ఎందుకంటే కోడలు వస్తానగానే అత్త పెత్తనం చేయాలనుకుంటుంది. కోడలు వస్తానగానే మరి ఎక్కడ మమ్మల్ని వృద్ధాశ్రమాల్లో తరిమేస్తారని చెప్పి అత్తకు భయంతో ఆ కోడల మీద పెత్తనం చేయాలని చెప్పేసి అనేక ఇబ్బందులు పెడతా వస్తుంది. మరి కొంతమంది కోడళ్ళు అయితే కన్నా ఎప్పుడు అత్తగారిని వృద్ధాశ్రమాల్లో తరిమేయాలని చెప్పేసి మరి ఆ విధంగా కూడా చూసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ విధంగా సాంప్రదాయాలు కాదు మంది. మన చరిత్ర సాంప్రదాయాలన్నీ కూడా మన కుటుంబాలకు నేపథ్యంతో మరి మేలీకృతమైనటువంటి మన సమాజాన్ని మనం నిర్మించుకోవాలా. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇస్తాండే ఫలాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనమందరూ కూడా విద్యను తీసుకోవాలా, మరి ఉపాధికి ముందడుగు వేయాలా. ప్రతి ఒక్క మహిళ కూడా భర్తతో సరిసమానంగా పని చేసుకుంటూ ఫ్యామిలీని ముందుకు తీసుకొని పోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్నటువంటి రేట్లలో మరి ఒక మనిషి సంపాదిస్తే 5 మంది కూర్చొని తినే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రతి మహిళ కూడా ముందరికి వచ్చి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఇస్తాండే స్కీములన్నీ కూడా ప్రతి ఒక్క మహిళ కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, మరి వాల్మీకుల్ని ముఖ్యంగా వాల్మీకులు 68 సంవత్సరాలుగా కోల్పోయిన ఎస్టీ పునరుద్ధరణ కావాలని చెప్పి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తూ ఇప్పుడు 2025 అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల సమస్యల గురించి, వాల్మీకుల స్థితిగతుల గురించి అసెంబ్లీలో మాట్లాడండి, వాల్మీకులను ఎస్టీలో కలపండి, మేము కోల్పోయినటువంటి ఆ ఎస్టీ రిజర్వేషన్ ఫలాలన్నీ మాకు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకి 175 ఎమ్మెల్యేలకు పోయి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం, అసెంబ్లీలో మా గురించి చర్చించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వేడుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 6వ తేదీ 3వ నెల 2025 ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో
పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీ పల్లె సింధూరారెడ్డి గారు వాల్మీకుల స్థితిగతుల గురించి అత్యద్భుతంగా వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మరి అసెంబ్లీలో తెలియజేసి వాల్మీకుల్ని ఎస్టీలో కలపాల్సిన ఆవశ్యకత గురించి కూడా ఆమె మన కోసం, ఆమె మన కమ్యూనిటీ కాకపోయినా, మన కులం కాకపోయినా, మన గోత్రం కాకపోయినా, మనకు సంబంధించినటువంటి మహిళ కాకపోయినా కూడా కేవలం వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించుకొని ఆమె అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. మరి మనందరి కోసం మాట్లాడినందుకు గాను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకుల తరఫున పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో సింధూరారెడ్డి గారికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా వాల్మీకులందరూ కూడా మీ వెంట నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు వాల్మీకి సమాజంతో ఓట్లు వేపించుకొని ఈరోజు సీట్లు ఎక్కినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో మా కోసం మాట్లాడాలని, ఇటు అసెంబ్లీ అయితేనేమి, అటు పార్లమెంట్ అయితేనేమి మా సమస్య గురించి వాళ్ళకి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో వాల్మీకులు ఓట్లు కావాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ అయితేనేమి, జరగబోయే పార్లమెంట్లో అయితేనేమి ప్రతి ఒక్కరూ మరి ఇటు 175 ఎమ్మెల్యేలు అయితేనేమి, 25 మంది ఎంపీలు అయితేనేమి ఆంధ్రప్రదేశ్లోంచి ఎన్నిక కాబడినటువంటి ప్రతి ఒక్కరూ వాల్మీకుల సమస్య గురించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం. లేదంటే ఇప్పుడు ఏ విధంగా అయితే కన్నా రెడ్లందరూ వైసీపీ పార్టీ అని, కమ్మలందరూ తెలుగుదేశం పార్టీ అని, బలిజలందరూ జనసేన పార్టీ అని ఏ విధంగా పెట్టుకొని ముందుకు పోతున్నారో, ఈ రెడ్లు కానీ, కమ్మలు కానీ, బలిజలు కానీ వీళ్ళందరికంటే కూడా ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి, జనాభా ఉన్నటువంటి వాల్మీకులు మేము కూడా ఒక పార్టీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాజకీయాలన్నింటినీ కూడా శాసిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి గ్రామంలో కూడా వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గ్రామానికి తిరుగుతూ వాల్మీకుల్లో చైతన్యాన్ని, ఐకమత్యాన్ని తెస్తున్నాం. మరి ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరే విధంగా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దృష్టికి పోయే విధంగా ఈ వీడియోని, అందరూ చూస్తున్నటువంటి ఈ వీడియోని అన్ని కూడా ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని, తద్వారా వాల్మీకుల సమస్య తీరాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరొక్కసారి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అసెంబ్లీలో వాల్మీకుల్ని ఎస్టీలో కలపాలని చెప్పి కోరినటువంటి మరి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి స్పీకర్ గారు అయితేనేమి, మరి మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితేనేమి, మరి వాల్మీకుల్ని ఎస్టీలో కలపాలి అని ప్రస్తావన చేసినటువంటి ఈ అంశాన్ని వాళ్ళు కూడా సమర్థించినందుకు మరి స్పీకర్ గారికి, మరి మంత్రి గారికి, వాల్మీకులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేపట్టే ప్రతి కార్యంలో కూడా ఇదే విధంగానే వాల్మీకులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని వాల్మీకుల సమస్యను పోగొట్టడానికి, వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందులు విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కూడా వాల్మీకులందరూ ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందివ్వాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరినీ కోరుకుంటున్నాను. మరి ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు మరి తమరి పరిధిలో ఉన్నటువంటి మహిళా బిల్లును పాస్ చేసి మహిళలందరికీ కూడా చట్టబద్ధత కల్పించాలని చెప్పి, విద్యా, ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి.